నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో పర్యటించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరం సందర్శన, రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించిన ముఖ్యమంత్రి. ఐసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ శకుని పాచికల మాదిరి ఎన్నికల ఫలితాలు వచ్చాయని వెల్లడి. లక్ష్మీపురం మదర్ తెరెసా విగ్రహం కూడలి వద్ద విద్యార్థుల ఆందోళన. నీట్ పరీక్షల్లో అవకతవకలపై గుంటూరు నగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన ప్రదర్శన. అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించారు. ఈ పర్యటనలో పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాన్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్లారు. హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను. అదే సమయంలో పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా మనం ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. హేతుబద్ధత లేదని పోరాడాం. అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం. ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరమైనటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళుతుంది కాబట్టి మళ్లీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని, ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రెంటికి కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఒక పక్క పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా, అమరావతికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈరోజు మనం చూస్తా ఉంటే రెండు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలను ఓటే నేను కోరుతున్నా. ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. చరిత్రలో నేను 45 సంవత్సరాలుగా చూశాను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్ గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు. 95,000 మెజారిటీ ఒక నియోజకవర్గంలో, 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో. దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు. కానీ మమ్మల్ని గెలిపించారు. వైసీపీ అధినేత జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయామన్న భావనను మనసులోంచి తొలగించండి. న్యాయంగా, ధర్మంగా చూస్తే మనం ఓడిపోలేదు. ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి ఉంది. ప్రతి ఇంటికి మనం ధైర్యంగా వెళ్లగలం అని జగన్ స్పష్టం చేశారు. అనేక పథకాలు ఇచ్చాం, ఇంటింటికి సంక్షేమాన్ని అందించాం, అయినా ఓడిపోయాం. ప్రజలకు వివిధ రకాల లబ్ధి చేకూర్చిన తర్వాత వచ్చిన ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని జగన్ తెలిపారు. ఈ ఫలితాలు శకుని మాయ పాచికల్ని గుర్తు తెచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు శకుని మాయా పాచికల మాదిరిగా ఉన్నాయి. కానీ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడగలమని తెలియజేశారు.
లక్ష్మీపురం మదర్ తెరెసా విగ్రహం కూడలి వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నీట్ పరీక్షలో అవకతవకలపై గుంటూరు నగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అసమర్థ ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్షలపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ చేసిన అధికారుల్ని శిక్షించాలని, ఏ రాష్ట్రంలో పరీక్షను ఆ రాష్ట్రంలో పరీక్షను అధికారులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. విద్యార్థులకి న్యాయం చేసే వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నీట్ ఎగ్జామ్ రిజల్ట్ని అనౌన్స్ చేసింది. అనూహ్యంగా 68 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం, అదేవిధంగా ఒకే సెంటర్లో రాసినటువంటి విద్యార్థులకు 8 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైము. జూన్ 14 రావాల్సినటువంటి నీట్ రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ రోజున జూన్ 4నే రావటాన్ని దేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలకు, విద్యార్థులకు ఆందోళన కలిగించింది. ఓవరాల్గా నీట్ ఎగ్జామ్కి ముందే హర్యానా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయ్యింది. దీని మీద విచారణ జరిపించాలని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇవేమీ పట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఎగ్జామ్ రిజల్ట్ని ముందుకు తీసుకొచ్చి వదిలారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయారు. కేవలం డబ్బుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతోటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. వీళ్ళని వెంటనే శిక్షించాలి, బాధపడ్డటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ ఆందోళన జరుగుతున్నాయి. నిన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. తప్పు జరిగితే ఒప్పుకోండి, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అనే వాదనలతో చేసింది. అయినా సరే నిన్న అనూహ్యంగా నీట్ బదులు నెట్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నాం అనేటువంటి పేరుతోటి విద్యార్థి పోరాటాలని మాయపుచ్చే విధంగా నెట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. నీట్ ఎగ్జామ్ని కాదు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి, మళ్ళీ నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి. ఇలాంటి అవకతవకలు జరిగి దేశవ్యాప్తంగా విద్యార్థులు నష్టపోకూడదంటే పాత పద్ధతిలోనే నీట్ ఎగ్జామ్ నిర్వహించాలి. అలా నిర్వహిస్తేనే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పొందేందుకు అనూహ్యంగా ఉండిద్ది. కేరళ, అదేవిధంగా తమిళనాడు, ఇతర రాష్ట్రాలు ఇప్పటికే ఈ నీట్ ఎగ్జామ్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నీట్ ఎగ్జామ్ని వ్యతిరేకించి ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి మన విద్యార్థులకు న్యాయం చేయాలి, ఈ నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి నీట్ ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే పదానికి నిర్వచనం చెప్పే సమయం వచ్చిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు ఆతుకురి ఆంజనేయులు అన్నారు. గురువారం ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ ఛాంబర్ సభ్యుడైన వ్యక్తి మనవరాలికి అరుదైన వింత వ్యాధి సోకిందని తెలిపారు. ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు ఈ చిన్నారికి 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ చేయవలసి అవసరం ఉంది. ఈ సందర్భంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి పాప ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాప తల్లిదండ్రులు హాజరయ్యారు. మీ అందరితో ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న పాప 9 నెలల ఆమెకి. అయితే ఆ అమ్మాయి గాలి పీల్చుకోవడం కానీ, మింగడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కాకుండా 6వ నెలప్పుడు ఆ అమ్మాయికి అన్నప్రాసన చేయాలని కింద పండేసినప్పుడు అమ్మాయి ముందుకు జరగలేక అక్కడే ఉన్నప్పుడు ఇక అనుమానం వచ్చింది. వచ్చి కొన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించిన తర్వాత హాస్పిటల్లో మెడిసిన్ వాడినా, ఫిజియోథెరపీ చేసిన ఏ రకమైన రెస్పాన్స్ రాకపోవటం వల్ల వాళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి బాపిస్ట్ హాస్పిటల్కి ఒక శాంపిల్ పంపించి 40 రోజుల తర్వాత అక్కడ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ ఇంజక్షన్ ఎక్కడ తయారు చేయబడవు, ఓన్లీ అమెరికాలో తయారు చేస్తారు. ఆ అమెరికాలో తయారు చేసిన ఇంజక్షను $2.1 మిలియన్ అవుద్ది. అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం 16 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. అది చేస్తేనే ఆ అమ్మాయి జీవితం బాగుపడుద్ది, వెండిపూస బాగుపడుద్ది,
ఆ ఇంజక్షన్ ఎక్కడ అమెరికాలో తప్ప ఇక్కడ ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి ఆ మనవరాలు ఎవరంటే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ తూనుకుంట నాగేశ్వరరావు గారి యొక్క 3వ సంతానం యొక్క కూతురు హితైషి. ఆ అమ్మాయికి ఇంజక్షన్ చేయాలి అంటే సామాన్య మానవుడు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అది చేసే అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే అందరం రిక్వెస్ట్ చేసే అవకాశం ఏంటంటే దయచేసి మనం ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం, మనం అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ అమ్మాయి యొక్క జీవితం ప్రాణాన్ని కాపాడగలిగితే తప్పనిసరిగా భగవంతుడు మనకు మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో తూనుకుంట నాగేశ్వరరావు అనే అతని వ్యక్తి మన ఛాంబర్ వైస్ ప్రెసిడెంటే కాకుండా అనేక సంవత్సరాలు వాసం ఈ తరఫున గణేష్ మండపం కానీ అట్లాగే పల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ ఒక కాంప్లెక్స్ కట్టేదానికి అధ్యక్షుడు కానీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా అంత స్తోమత లేని పరిస్థితుల్లో తండ్రి తల్లి ఇద్దరు ఉద్యోగం అయినప్పటికీ కూడా డబ్బులు సంపాదించేటువంటి ఉన్నా ఇంత ఖర్చు పెట్టి చేసే అవకాశం అయితే వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేది, అందరినీ మన పంపమని అడిగేది ఏమిటంటే దయచేసి బ్యాంక్ అకౌంటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మొదటి ప్రాధాన్యతనిస్తున్నామని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. గురువారం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం అందించే పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నజీర్ ప్రసంగిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి విద్యను దగ్గరగా చేసి భవిష్యత్తులో మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. పాఠశాలలో చదువుతున్న ప్రతి చిన్నారికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సెల్ఫీల శైలజ, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరందరూ కూడా విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు స్కూల్స్ లో చదువుతా ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అని మనందరూ కూడా ఒక తేడా కనిపించేది. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆ తేడా లేకుండా పూర్తిగా ప్రైవేట్ స్కూల్స్ తో పాటు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా రాబోతున్నాయనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూస్తా ఉన్నాం ఎన్సీఆర్టీ సిలబస్ ఒక పక్కన, అలాగే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా మీ అందరూ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఇంగ్లీష్లో ఒక పక్కన, తెలుగులో ఒక పక్కన టెక్స్ట్ బుక్స్ కూడా వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీరందరూ కూడా అనుకుంటా ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ లో గొప్పగా చెప్తారని, కానీ ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ చాలా అనుభవం కలిగినటువంటి టీచర్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో పెడతారు. ప్రైవేట్ స్కూల్స్ లో అప్పుడప్పుడే చదువుకొని అప్పుడప్పుడే టీచర్స్ అవుతారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా లాంగ్ స్టాండింగ్ గా ఎగ్జామ్స్ రాసి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎన్నికై వచ్చినటువంటి టీచర్స్ నే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అందుకని మీరు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎవరు కూడా చూడకుండా మీరందరూ కూడా మంచి స్కూల్లో చదువుతున్నారనేటువంటి ఫీలింగ్ ని స్టూడెంట్స్ మీరందరూ కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇంటి పక్కన ఎవరో హాస్పిటల్లోనో లేకపోతే భాషలోనో చదువుతున్నారనే ఆలోచన పక్కన పెట్టండి. నేను ఫలానా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానని చెప్పి గొప్పగా మీరందరూ కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీకు చదివించేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడ చదివించేటువంటి టీచర్స్ కన్నా చాలా ఎక్స్పీరియన్స్, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మీరు చదివిస్తా ఉన్నారనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి మనసులో పెట్టుకోవాలి. ఎవరు చెప్పినా కూడా మీరు స్ట్రాంగ్ ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూడండి. ప్రైవేట్ స్కూల్లో కనీసం ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మన గవర్నమెంట్ స్కూల్లో మీ గవర్నమెంట్ స్కూల్ అది ఏదైతే బాలికలు ఉన్నత పాఠశాల కానీ ఇక్కడ బాయ్స్ హై స్కూల్లో కానీ ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కడ ఆడుకోవడానికి చిన్న ప్రదేశం కూడా ఉండదు. 4-5 అంతస్తులు ఎక్కి చదువుకొని వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామిక వృద్ధిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గుజరాత్లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ
లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రియలిస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. నేను ఒకటి చెప్పేది, ఏది మాయాబజార్ కాదు. బట్ 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతోంది. మొదటిగా ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రియలిస్ట్లో ఈ లాస్ట్ 5 years చేసిన దానికి ఒక తగ్గిందనమాట. మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొత్త. సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది. ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి, వాళ్ళకు వచ్చినాయి, ప్రాసెస్ అయిపోయింది. బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట. ఓన్లీ ఎంఎస్ఎంఈకి కొద్ది వరకు ఏమో జరిగిందని నిన్న. సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ముందు. ఎందుకంటే నేను జస్ట్ ఒక 4-5 daysతో ఇంటరాక్షన్తో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. కోస్టల్ లైన్ ఉంది. సో ఇట్లాంటివి అన్నీ వీ హ్యావ్ బెటర్ పిక్చర్ దెన్ లాట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అనమాట. సో మనము వాళ్ళకి వర్కౌట్ చేసి ఏ డిస్ట్రిక్ట్స్లో ఆ రా మెటీరియల్ సోర్సెస్ అనుకోండి, న్యాచురల్ ఏమున్నాయి అక్కడ డెవలప్ చేస్తూ, అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి. ఒక ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్. ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట, స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా. అలాగే మనకి గుజరాత్లో వచ్చి గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది, మీకు ఐడియా ఉంది. సో మనకి ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి, సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం, పుష్ చేస్తాము. సో విల్ ట్రై టు పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ సీ. అంటే మా సైడ్ నుంచి లోకేష్ గారు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా, ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా ఇద్దరు పోర్ట్ఫోలియోస్ విల్ ప్లే మేజర్ రోల్. సో విల్ డూ అవర్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ సింగిల్ విండో ఉంది. బట్ థింగ్ ఈజ్ ఇట్ డజంట్ హ్యాపెన్ అంత ఫాస్ట్గా. ఎన్నో ఇష్యూస్ ఎన్నో చోట్ల స్ట్రక్ అయినారు. ఫర్ ఎగ్జాంపుల్ నా మిత్రుడు ఇక్కడే వచ్చాడు, జేరా స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు. లాస్ట్ జనవరి నుంచి కొన్ని ఇష్యూస్, జస్ట్ వెరీ సింపుల్ ఇష్యూస్ నుంచి ప్రోగ్రెస్ కాలేకపోతా ఉన్నాడు ఆయన. అంటే వేరే ఇష్యూస్ నుంచి అది చాలా సింపుల్ ఇష్యూ ఫాలోఅప్ చేసి, అంటే ఇది ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తేవాలి. ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలి మనం. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేదానికి అవకాశం ఉంది. నేను చెప్పేది అదే. లాస్ట్ 4-5 daysలో ఎన్ని ప్రపోజల్స్ ఇన్నా అంటే thousands of crores. వాటి ఇప్పుడే మనం చెప్పరాదు, ఎందుకంటే అది MOU సైన్ చేయలే, ఏమీ కాలే. బట్ ఐఎమ్ సేయింగ్ వీ కెన్ డూ వండర్స్. మనకి ప్రాపర్ సిస్టమ్ ఫాలో అవుతూ వాళ్ళకు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే మాత్రం ఫెంటాస్టిక్గా వీ కెన్ బ్రింగ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ టు ఆంధ్రప్రదేశ్. సార్, బేసిక్గా మీరు పారిశ్రామికవేత్తగా ఉన్నారు, ఈరోజు అదే డిపార్ట్మెంట్ మీకు రావడం, సో అది ఒక ప్లస్ పాయింట్. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు వచ్చినవన్నీ కూడా బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితి, కొన్ని మధ్యలో ఆగిపోయి వచ్చిన వాళ్ళు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయి. ఏమన్నా ఐడెంటిఫై చేశారా మీరు? ఏమన్నా కొంత మేజర్ని ఐడెంటిఫై చేసి వాటిని మళ్ళీ కంబ్యాక్ తీసుకుని చెప్పి? యా 100%. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు మన గవర్నమెంట్ ఉండింది. అప్పుడు ఎంఓఈస్ ఏమేమి సైన్ చేశాము, దాని తర్వాత ప్రోగ్రెస్ కానివి ఏమున్నాయి వాళ్ళతో డిస్కస్ చేయాలి. కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు, కొంతమంది ఇంకా ప్రోగ్రెస్ కాకపోయి ఉండొచ్చు. సో వాళ్ళతో డిస్కస్ చేసి 14 నుంచి 19 వరకు ఏమున్నాయి ఎంఓఈస్ తీయబోతున్నాం. 19 నుంచి 24 ఒకవేళ ఎంఓఈస్ సైన్ అయింటే ఎందుకు ప్రోగ్రెస్ కాలేదు, వాట్ ఈస్ ద రీజన్స్ అని వీ విల్ డిస్కస్. మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఇక్కడ గవర్నమెంట్ మంచి స్టాఫ్ ఉన్నారు. ఏపీఐసిలో కూడా నేను నిన్న పోవడం జరిగింది. వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్. ఆల్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ మనం కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రాపర్గా పుష్ చేస్తే మాత్రం వీ కెన్ డూ వండర్స్. థ్యాంక్ యూ. అలాగే లాస్ట్ థింగ్, మనకి కర్నూలులో కూడా ఇండస్ట్రియల్ జోన్ ఉంది. నేను స్టేట్ వైడ్ మనం చూడాల్సింది మన పోర్ట్ఫోలియో. కర్నూలుకి వచ్చేసరికి నేను అన్నీ చూడాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ టు బి డన్. ఇండస్ట్రియల్ జోన్ ఉంది అక్కడ. ఏదైతే నేను సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగినాయో అవి గ్యారంటీ పుష్ చేస్తాం. ఆల్రెడీ హైకోర్టు బెంచ్ అనేది సార్ కూడా మనకి
పతికొండకు వచ్చినప్పుడు హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తానని ఆల్రెడీ కమిట్ చేశారు. బట్ అది ఒక ప్రొసీజర్. మనమైతే టార్గెట్ పెట్టినాం 6 months to 1 yearలో ప్లాన్ చేస్తామని. మేబీ ఇట్ కెన్ ఎక్స్టెండ్ ఆర్ వీ కెన్ కంప్లీట్. సో పుష్ చేస్తాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో విల్ డూ ఆల్ అవర్ బెస్ట్. అండ్ కర్నూలు వాళ్ళకి ఈ మధ్య నేను ఏదో పేపర్ చూసిన, కొంతమంది అంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి, కర్నూలులో వచ్చిన ఆఫీసర్స్ అన్నీ వచ్చినాయి, ఎక్కడికి పోదు. నిన్న లోకేష్ గారితో కూడా అష్యూరెన్స్ తీసుకుని ఎక్కడికి ఏమీ పోయేది ఏం లేదు. సో ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. సో కర్నూలు ప్రజలకి అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. అది ఛార్జ్ తీసుకునేదానికి ఫర్దర్గా వచ్చి ఈ వర్కౌట్ చేసి ఇప్పుడు లైక్ సే కొన్ని అలొకేషన్ అయిన ల్యాండ్స్ది ఒకటి సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ని కొద్ది రివ్యూ చేసి ఐ విల్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్. ఎందుకంటే వీ నీడ్ టు గో ఇన్ డీటెయిల్స్. సో ఐ విల్ వర్కౌట్ అండ్ డూ ఇట్. థ్యాంక్ యూ. బ్యూటీ సేవలలో అత్యాధునిక పేరుగాంచిన జే స్టూడియో 4వ బ్రాంచ్ని సిరిపురం VIP రోడ్లో ప్రారంభించారు. ఈ బ్రాంచ్ని ప్రముఖ సినీతార హనీ రోజ్, ప్రముఖ మోడల్ మానస చౌదరి, సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీకాంత్, అధినేత జ్యోతి రవితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీతార హనీ రోజ్ మాట్లాడారు. ప్రఖ్యాతగాంచిన జే స్టూడియో ప్రారంభించడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ సంస్థ ప్రత్యేకతను తెలిపారు. Hair right sir? Yes, Ayurvedam is also there. So and the opening Kanika special offers and discounts is there, right? Nice. So use it really well, and I wish them all the very best, Jyoti Garu and Sringath Garu, for inviting me, and all the very best. Thank you very much. Thank you so much. శ్రీపురం ప్రజలందరికీ ఒక పెద్ద హాయ్. నేను మానస, బబుల్గమ్ ఆర్టిస్ట్ని. ఫస్ట్లీ జ్యోతి గారు అండ్ శ్రీకాంత్ గారికి ఒక పెద్ద హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద వెంచర్, అది 4th బ్రాంచ్ వైజాగ్కి కూడా స్టార్ట్ చేయడానికి. అండ్ సో ఇది ఈ ప్లేస్లో నాట్ జస్ట్ హెయిర్ మేకప్ అది ఒకటే కాకుండా దే స్టార్టెడ్ కాస్మెటాలజీ అండ్ ఆయుర్వేదిక్ సర్వీసెస్ అండ్ ఆల్ దాట్, విచ్ ఇస్ అ రియలీ నైస్ థింగ్. అండ్ ఇన్ని ఫ్లోర్స్ ఒక కాస్మెటాలజీ దీనికి ఇట్స్ రియలీ నైస్ వెంచర్. అండ్ ఐ థింక్ ఇక్కడ గ్రూమ్ అవ్వడానికి ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు గెట్ హియర్. సో యా, యాక్చువల్లీ ఇక్కడ అందరికీ వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ ద మీడియా, ఐ మీన్ media to actually cover this. Thank you so much. నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్ వెన్న. జే స్టూడియో అంటే జే అంటే జ్యోతి, మా వైఫ్ దండి. ప్యాషన్తో స్టార్ట్ చేసాం 2019లో. సో ఈ స్టార్ట్ చేసిన జర్నీలోని మా యొక్క క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అండ్ మా యొక్క ఎక్స్పర్ట్ స్టాఫ్ వల్ల మేము ఇలాగ 4th బ్రాంచ్ స్టార్ట్ చేయడం అవుతుందండి. అండ్ మా యూఎస్పీ ఏంటంటే ట్రైన్డ్ స్టాఫ్ విత్ వీ యూజ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ విత్ గుడ్ రిజల్ట్స్ వస్తాయండి. అదే కాకుండా మాకు జే స్టూడియోలో అస్థెటిక్స్ ఉంది అండ్ ఆయుర్వేద కూడా ఉంది. అంటే అన్ని అండర్ వన్ రూమ్ మాట అందరికీ మనకి అందుబాటులో ఉండేటట్టు. అండ్ మీ అలా గ్రో అవడానికి కారణం కూడా మా వెల్ విషర్స్ ఉన్నారు చాలామంది. హు హావ్ సపోర్టెడ్ అస్, హు హాస్ ఎంకరేజ్డ్ అస్, అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ అండి. అండ్ మెయిన్లీ థ్యాంక్స్ ఫర్ ద వీడియో ఫర్ కమింగ్ డౌన్ ఓవర్ హియర్. అండ్ థ్యాంక్స్ ఫర్ Rosie ma'am and Chaudhary ma'am for coming down and supporting us. Ma'am, in starting journey, let us continue the journey. Thank you very much. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన ద్వారా సేవాభావాన్ని పెంపొందించుకోవడం వలన సమాజంలో అనేక రుగ్మతలు దూరం అవుతాయని, అందుకే ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు చేయడం అలవర్చుకోవాలని టీడీపీ దక్షిణ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి గురువారం కెప్టెన్ రామారావు కూడలి శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో 29వ వార్డు కార్పొరేటర్ ఊరుకోటి నారాయణ, 33వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు విల్లూరి డాక్టర్ చక్రవర్తి, టీడీపీ సీనియర్ నాయకుడు బర్రి కోదండం, మాజీ కార్పొరేటర్ నాగేశ్వరరావు, బంటుపల్లి సూర్యనారాయణతో కలిసి పాల్గొని అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నిత్య పూజలు, అన్నదానం, ఇతర కార్యక్రమాలు నిర్విరామంగా చేపడుతున్న ఆలయ కమిటీని అభినందించక తప్పదని తెలిపారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షుడు కర్రి నీలకంఠం మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో పలు ఉద్దేశంతో అమ్మవారు కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సస్యశ్యామలం దిశగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని అమ్మవారి ఆశీస్సుల మేరకు మన అందరం అనుకున్నది జరిగింది. విశాఖ దక్షిణంలో కూడా కూటమి అభ్యర్థి కూడా గెలిచారు. ఇప్పుడు అన్ని మంచి రోజులే, రాబోయే రోజులన్నీ సంక్షేమ అభివృద్ధి రెండు రైలు పట్టాల్లో నడుస్తాయని అందరం ఆశిస్తున్నాం. అది ఆల్రెడీ చూస్తున్నారు. రోజు
ముఖ్యమంత్రి గారు 74 ఏళ్ల వయసులో కూడా కుర్రోళ్ళ పరిగెడుతున్నారు. ఆయన మీ వల్ల నా వల్ల కూడా కాని పని పొద్దుటే లేచి బస్సు వేసుకుని అన్ని కిలోమీటర్లు తిరుగుతా సమీక్ష, ఒకే ఫైల్స్, ఒకే పార్టీని సాటిస్ఫై చేయడం, ఇన్ని పనులు ఒక్క మనిషి ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ప్యాలెస్లో కూర్చుని 10:30కో 11 గంటలకు రావటం, 1 గంటకి చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళిపోవటం, మళ్ళీ 5ంటికి రావడం, మళ్ళీ 6:30, 7ంటికి వెళ్ళిపోవటం, ఒత్తిడి గంటన్నర, సాయంత్రం గంటన్నర ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు గారు. గంటల తరబడి ప్రజల గురించి కష్టపడే మనస్తత్వంతో గల నాయకుడు మనకి ఆంధ్రాకి దొరికాడు. ఆ దిశగానే ఆంధ్ర కూడా పరుగులు పెడుతుంది. అక్కర్లే, ఎందుకంటే నాకు దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జిగా 5-6 నెలల లోపే నన్ను నియమించారు. నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను చంద్రబాబు నాయుడు గారికి. నాకు ఏదైతే గుర్తింపు కావాలని జగన్మోహన్ రెడ్డిని కోరానో, ఎన్నో కోట్లాది రూపాయలు పార్టీకి ఖర్చు పెట్టాను, ఆయనకి ఖర్చు పెట్టాను, నాకు దక్కలేదు. అది నాకు చంద్రబాబు నాయుడు గారు రాగానే నాకు దాన్ని నాకు ఇచ్చారు. నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయులైనటువంటి సీతంరాజు సుధాకర్ గారు రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం కార్యకర్తలందరికీ మా సుస్వాగతం. అలాగే రాష్ట్రానికి ఏ మంచి జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు అంటే ఉత్తమమైనటువంటి సీనియర్ నాయకులు అవసరం అని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్నారు, తద్వారా దీవించారు. గౌరవనీయులు సీతంరాజు సుధాకర్ గారికి ఈరోజు రేణుకా ఎల్లమ్మ ఆలయం కమిటీ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా సీతంరాజు సుధాకర్ గారిని వెళ్ళడం జరిగింది. ఎలక్షన్ ముందు ఒకసారి వచ్చారు సారు, ఆ తర్వాత ఇదే మొదటిసారి, ఎలక్షన్ తర్వాత ఇదే మొదటిసారి సీతంరాజు సుధాకర్ని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు సారు అందరి కార్యకర్తలతో సహా టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలుపుకొని అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విచ్చేయడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయించాలని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా జగదాంబ సిఐటియు ఆఫీసులో సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్ జ్యోతిశ్వరరావు, కో కన్వీనర్ కె కుమార్, మంగళం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోనూ విశాఖలోనూ గత 1225 రోజులుగా కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని, ప్లాంట్ పూర్తిగా పరిరక్షిస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారత్ పల్లా శ్రీనివాసు గాజువాక వద్ద మీటింగ్లో తెలిపారని గుర్తు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో పర్యటించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరం సందర్శన, రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించిన ముఖ్యమంత్రి. ఐసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్. సెక్కుని పాచికల మాదిరి ఎన్నికల ఫలితాలు వచ్చాయని వెల్లడి. లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం కూడలి వద్ద విద్యార్థుల ఆందోళన. నీట్ పరీక్షల్లో అవకతవకలపై గుంటూరు నగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.